హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఎగ్జైటింగ్గా, ఎంతూసియాస్టిక్గా, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను నా 13 డేస్ ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ కంప్లీట్ చేసి ఇవాళ నా 14th డే ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసాను. దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు మీరందరూ ఇంకా? అట్లీస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇవాల్టి నా 14th డే వీడియో చూసి అట్లీస్ట్ కొంచెం మోటివేట్ అయ్యి మీ బాడీ మీద, మీ ఫిజికల్ ఫిట్నెస్ మీద కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇవాళ నేను హ్యాపీ హార్మోన్స్ గురించి మాట్లాడతాను. ఇంకా సర్వికల్ క్యాన్సర్ అంటే మహిళల్లో ఎక్కువగా వచ్చేటువంటి గర్భాశయ క్యాన్సర్ గురించి మాట్లాడతాను. బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్, వాటన్నిటికంటే ముందు ఫస్ట్గా నేను ఇవాల్టి నుండి ఎవ్రీ డే మన డేలో ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి కొన్ని హ్యాబిట్స్ని ఎవ్రీ డే ఇట్స్ లైక్ రీక్యాప్ అనమాట, ప్రతిరోజు గుర్తు చేద్దాము అని అనుకుంటున్నాను. వాటిల్లో ఫస్ట్ది ఏంటి? ఎర్లీగా లేవడము. మన బెడ్ మీద నుండి సూర్యోదయానికంటే ముందే సర్కాడియన్ రిథమ్ని ఫాలో అవుతూ సూర్యోదయానికంటే ముందే మనము మెలకు తెచ్చుకోవాలి. ఇవాళ నేను మార్నింగ్ లేచే టైంకి బర్డ్స్, పక్షులు కిలకిలా రావాలతో ఎంత హ్యాపీగా పాట పాడుతూ, ఎంత హ్యాపీగా ఎగురుకుంటూ అన్నీ ఒకచోటే గుమికూడి ఎంత చక్కగా అనిపించిందో నాకు ఆ సిచ్యుయేషన్ చూసి. సో మీరు కూడా ఫస్ట్ పాయింట్ ఇన్ యువర్ బ్రెయిన్ షుడ్ బి టు గెట్ అప్ ఎర్లీ. సో ఫస్ట్ మనము ఎర్లీగా లేవాలన్నమాట. ఎర్లీగా లేచిన తర్వాత సెకండ్ స్టెప్ షుడ్ బి హ్యావ్ ల్యూక్ వార్మ్ వాటర్. కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తాగాలి. గోరువెచ్చని నీళ్ళు ఏదర్ డిటాక్స్ డ్రింక్ లాగా మోడిఫై చేసుకున్నా ఓకే, లేదు అలాగే ప్లెయిన్ గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నా కూడా ఓకే. డిటాక్స్ డ్రింక్ అంటే లైక్ కొద్దిగా నిమ్మరసము, కొద్దిగా తేనె కలుపుకొని కొంతమంది తాగుతారనమాట మార్నింగ్. కొంతమందికి ఏంటంటే యాసిడిటీ ఉన్న వాళ్ళకి కొద్ది మోతాదులో యాసిడ్ రిఫ్లక్సెస్ అనేవి వస్తాయన్నమాట. సో వాళ్ళు అవాయిడ్ చేసి ప్లెయిన్ లుక్ వామ్ వాటర్ తాగడము ఫైన్. నెక్స్ట్ థింగ్ ఈజ్ సిట్ ఇన్ ద మలాసన పోజ్. మలాసనాలో ఒక 5 to 10 మినిట్స్ కూర్చోవడం వల్ల మన బోవెల్ మూమెంట్స్ అనేవి హ్యాపీగా మనకి ఆ కంప్లీట్ ఎవాక్యుయేషన్ ఫీలింగ్ని క్రియేట్ చేస్తాయన్నమాట. సో మన గట్ ఆ విధంగా ట్రిగ్గర్ అవుతుంది. సో మనకి ఆ అర్జ్ వస్తుందన్నమాట, లైక్ వీ హ్యావ్ టు ఎవాక్యుయేట్ ఆల్ ద టాక్సిన్స్ ఫ్రమ్ అవర్ బాడీ అన్నట్టు. సో అలా న్యాచురల్ కాల్స్ తీసేసుకొని కంప్లీట్గా మల విసర్జన కంప్లీట్ చేసేసుకొని వచ్చిన తర్వాత హ్యాపీగా కావాలంటే ఇంకొక గ్లాస్ వాటర్ తీసుకొని ఎంచక్క యోగా మ్యాట్ వేసేసుకొని ఒక్క వాటర్ బాటిల్ పక్కన ఉంచుకోవడము సేఫ్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆయాసం రావచ్చు. కొద్దిగా మధ్య మధ్యలో అప్పుడప్పుడు సిప్ చేసుకోవడం వల్ల, అంటే కొద్దిగా దాహం అనేది తీర్చుకోవడము చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎక్కువ అలసట, ఆయాసం అనేది రాకుండా ఉంటుంది. సో ఇవన్నమాట. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? మిమ్మల్ని ఎలాగైనా సరే యోగా మ్యాట్ వరకు తీసుకెళ్ళే ప్రయత్నాలు అనమాట ఇవన్నీ. ఏంటివి? లేవాలి, హాట్ వాటర్ తీసుకోవాలి, మలాసనలో కూర్చోవాలి, న్యాచురల్ కాల్స్ తీసేసుకోవాలి, లైక్ కంప్లీట్ విసర్జన చేసి మన స్టమక్ని ఎంటీ చేసుకోవాలి. మన స్టమక్ని ఎందుకు ఎంటీ చేసుకోవాలి అంటే, ఎప్పుడైతే మన స్టమక్ ఎంటీగా ఉంటుందో అప్పుడు మనము ఏ ఆసన వేసినా, ఏ ఎక్సర్సైజ్ చేసినా దాని ఇంపాక్ట్ మన ఫ్యాట్ మీద వర్క్ అవుతుంది. స్టమక్ ఎంటీగా లేదు అంటే మనము చేయలేకపోతాం అనమాట. మనకి ఆయాసం వస్తుంది, మన స్టమక్ ఫుల్గా ఉండి మనము బెండ్ అవ్వలేము, జంపింగ్స్ చేయలేము. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ అవర్ స్టమక్ షుడ్ బి ఎంటీ. మన స్టమక్ని ఖాళీగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ యోగా స్టార్ట్ చేయకముందు, ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయకముందు. సో ఇవన్నీ అయ్యాక హ్యాపీగా స్టార్ట్ చేసేయండి నాతో పాటి. సో ఐ గెస్ యూఆర్ ఆల్ రెడీ విత్ మీ అట్లీస్ట్ ఫ్రమ్ మై 14th డే ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్. సో ఇంకా ఇవాళ నేను హ్యాపీ హార్మోన్స్ గురించి మాట్లాడదామని వచ్చాను మీ ముందరికి. హ్యాపీ హార్మోన్స్ అంటే అసలు ఏంటివి? హ్యాపీ హార్మోన్స్ మనకి ఏం చేస్తాయి?
ఎందుకు చేస్తాయి? మనం ఏం చేస్తే అవి మనకి హెల్ప్ చేస్తాయి అంటే లెట్స్ గో ఇంటు ద డీపర్ వర్షన్ ఆఫ్ హ్యాపీ హార్మోన్స్. మనకి చాలా రకాలైనటువంటి హార్మోన్స్ ఉంటాయి. ఆ చాలా రకాలైనటువంటి హార్మోన్స్‌లో హ్యాపీ హార్మోన్స్ ఆర్ ద బెస్ట్ వన్స్ దట్ అవర్ బాడీ షుడ్ పొసెస్ అనమాట. మన బాడీకి ఇవి చాలా అవసరము. హ్యాపీ హార్మోన్స్ ఎన్ని రకాలు అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఆక్సిటోసిన్, సెకండ్ వన్ ఈజ్ డోపమైన్, థర్డ్ వన్ ఈజ్ ఎండార్ఫిన్స్, ఫోర్త్ వన్ ఈజ్ సెరటోనిన్. ఫస్ట్ దానికి వెళ్దాము. ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్తాను. సో ఫస్ట్‌ది ఆక్సిటోసిన్ అని చెప్పాను కదా. ఆక్సిటోసిన్ అసలు ఎప్పుడు జనరేట్ అవుతుంది, ఎలాంటి టైంలో రిలీజ్ అవుతుంది మన బ్రెయిన్కి అంటే, మన బ్రెయిన్కి ఈ హ్యాపీ హార్మోన్స్ అనేవి చాలా అవసరం అనమాట. మన బ్రెయిన్ ఫంక్షనాలిటీ యాక్టివ్గా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి, మన బాడీని ఆ ఎనర్జెటిక్ మోడ్లో రన్ చేయడానికి హ్యాపీ హార్మోన్స్ ఆర్ ద బెస్ట్ హార్మోన్స్ దట్ వన్ హ్యూమన్ షుడ్ హ్యావ్ దట్ అనమాట. సో ఆక్సిటోసిన్ విషయానికొస్తే ఎవరికైతే ఆక్సిటోసిన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఒక పర్సన్ వెన్ హీ గెట్స్ హగ్స్ ఫ్రమ్ హిస్ ఆర్ హర్ డియర్ వన్స్, పెట్స్ని పెంచుకోవడం వల్ల, ఇలాంటి కేసెస్లో మనకి అగ్రెషన్ అనమాట, అగ్రెసివ్ హార్మోన్ అనేది రిలీజ్ అయిపోతుంది ఆక్సిటోసిన్. సో ఆక్సిటోసిన్ మన బ్రెయిన్ని చాలా యాక్టివ్గా చేస్తుందనమాట. సో ఎవరికైనా ఇంట్లో పెట్స్ ఉన్నా కూడా లేదంటే పెట్స్ లేనివారు ఎవరైనా మన దగ్గరి వ్యక్తుల దగ్గర నుండి ఒక హగ్ కానీ ఒక కిస్ కానీ తీసుకోవడం వల్ల ఆక్సిటోసిన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ డోపమైన్ అనమాట. డోపమైన్ ఎప్పుడు వస్తుంది మనకి? డోపమైన్ ఎప్పుడు వస్తుందంటే సెల్ఫ్ లవ్, వెన్ వీ లవ్ అవర్ సెల్ఫ్స్. మనల్ని మనం ప్రేమించుకుంటూ మనకంటూ మనము ఒక 30 to 40 minutes ఆఫ్ టైమ్ మన బాడీ, మన ఫిజికల్ ఫిట్నెస్ మీద కేటాయించుకోవడం వల్ల మనకి ఈ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఇంకా ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుంది డోపమైన్? ఒక స్మాల్ బైట్ ఆఫ్ చాక్లెట్ నుండి రిలీజ్ అవుతుంది. ఇంకా మన బాడీని ఫిజికల్గా ఫిట్గా పెట్టుకోవడం వల్ల రిలీజ్ అవుతుంది. లాఫ్టర్, దట్ ఈజ్ మనము ఎక్కువగా రోజు మొత్తంలో ఎక్కువ హ్యాపీగా ఉంటూ, నవ్వుతూ, మన మనసుకు నచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా ఉండడం వల్ల రిలీజ్ అవుతుంది. సో అదే అనమాట డోపమైన్ విషయానికి వస్తే. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎండార్ఫిన్స్. ఎండార్ఫిన్స్ ఎప్పుడు వస్తాయి మన బాడీకి? ఎవరైతే వాళ్ళ బాడీ మీద వర్క్ చేసుకుంటారో, ఎవరైతే ఫిజికల్ ఫిట్నెస్ మీద కంప్లీట్ ఫోకస్ ఉంటుందో వాళ్ళకి ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అవుట్డోర్ గేమ్స్ ఆర్ ఇండోర్ గేమ్స్ ఏవైనా సరే ఫిజికల్గా, నాట్ విత్ రెస్పెక్ట్ టు బ్రెయిన్ రిలేటెడ్ గేమ్స్ కాకుండా ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండేవారికి ఈ ఎండార్ఫిన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇవాళ రేపు చాలా రకాలైనటువంటి క్రానిక్ డిసీజెస్ అన్నీ అవాయిడ్ చేయాలి అంటే ఈ ఎండార్ఫిన్స్ రిలీజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ థింక్ అరౌండ్ అన్ ఇయర్ బ్యాక్, అన్ ఇయర్ ఎగో, నాకు ఒకసారి కాలు విపరీతంగా నొప్పి వచ్చిందనమాట. ఎంత నొప్పి అంటే ఐ సీరియస్లీ కుడిన్ బేర్ ఇట్. నా సర్కిల్లో నా క్లోజ్ ఫ్రెండ్స్కి దే నో ఇట్ అనమాట, లైక్ హౌ మచ్ ఐ సఫర్డ్ ఫ్రమ్ ఇట్. అంత సఫర్ అయ్యాక కూడా నేను ఆ నొప్పి అది ఎలా వచ్చిందో నాకు తెలియదు అనమాట. నేను ఎక్కడైనా ఆల్ ఆఫ్ సడన్ తగులుకొనేసి వచ్చిందో తెలీదు, ఏవైనా స్టోన్స్ చూసుకోక వాటిపైన అడుగు వేసి అది ఎక్కువ నాకు పాదంకి ప్రెషర్ పడే నొప్పి వచ్చిందో తెలీదు. నాకంత నోటీస్ చేయలేదు నేను అది తగిలినప్పుడు నాకు. బట్ ఓవర్ ద డేస్ పాస్డ్ ఆన్ నాకు ఆ నొప్పి తెలిసిందనమాట. సో అలా నొప్పి ఉన్నప్పుడు నేను ఐ గేవ్ ఇట్ ఏ ప్లెంటీ ఆఫ్ టైమ్. నేను ఆ నొప్పికి కొంచెం టైం ఇచ్చాననమాట. చూద్దాము ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాము. ఇఫ్ ఇట్ గెట్స్ వర్సన్, ఇది చాలా తీవ్రమైతే ఆబ్వియస్లీ ఐ విల్ గో అండ్ కన్సల్ట్ ఏ డాక్టర్. బట్ ఇట్ ఈస్ బేరబుల్. ఇంకొంచెము ఆ థ్రెషోల్డ్ అనేది అన్బేరబుల్ లిమిట్కి వెళ్ళిపోయినప్పుడు సో ఐ విల్ గో అండ్ విజిట్ డాక్టర్ అని అనుకున్నాను అనమాట. సో ఇలా ఒక 3-4 డేస్ కంటిన్యూస్గా నేను యోగా చేసుకునేదాన్ని, స్ట్రెచెస్ చేసేదాన్ని, ఆ ఫ్లెక్సిబిలిటీ రిలేటెడ్ బాడీకి కంప్లీట్గా ఇచ్చేదాన్ని అనమాట. సో టు మై సర్ప్రైజ్ ఈవెన్ మై ఫ్రెండ్స్ ఫర్ లైక్ హాస్పిటల్కి వెళ్ళకుండానే బాగానే తగ్గిందే అని అడిగేవారు అనమాట.
సో, అలా నాకు నేను హాస్పిటల్‌కి వెళ్ళకుండానే ఆ స్ట్రెచ్ పడడం వల్ల, ఆ యోగా ఆసనాస్ నేను వేసుకోవడం వల్ల ఏదో ఒక బ్లడ్ నర్వ్ అనేది బ్లడ్ వెసెల్ ట్విస్ట్ అయినట్లుంది పాదం దగ్గర. సో, ద కనెక్టివిటీ నర్వ్స్ వర్ ఇంపాక్టెడ్ అండ్ అక్కడ నాకు పెయిన్ వచ్చేదనమాట. నేను ఎప్పుడైతే ఈ ఆసనాస్ ఏసేదాన్నో, ఆ నొప్పిని నా బ్రెయిన్‌కి తెలియనిచ్చేదాన్ని కాదో, నేను కంప్లీట్‌గా ఆటోమేటిక్‌గా నేను ఎలాంటి ఒక్క సింగిల్ టాబ్లెట్ పెయిన్ కిల్లర్ కూడా వేసుకోలేదనమాట. డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. సో, నాకు ఆటోమేటిక్‌గా తగ్గిపోయిందనమాట. సో, అంత పవర్ ఉంటుంది మన యోగాకి, ఎక్సర్‌సైజెస్‌కి, వార్మప్స్‌కి, లిటిల్ బిట్ ఆఫ్ మూవ్‌మెంట్‌కి, వాకింగ్‌కి. సో, అందుకోసము స్టార్ట్ చేయండి. అందుకోసము మీ బాడీ అండ్ ఫిజికల్ ఫిట్‌నెస్ పైన మీరు ఎఫర్ట్ పెట్టండి. సో, దట్ ఈస్ అబౌట్ ఎండార్ఫిన్స్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ లాస్ట్ హ్యాపీ హార్మోన్ ఈస్ సెరోటోనిన్. సెరోటోనిన్ మనకెక్కడొస్తుంది? మనం ఇంట్లోనే 4 గోడల మధ్యలోనే కూర్చొని సన్ రేస్‌కి చాలా దూరంగా ఉంటే మనకి సెరోటోనిన్ అనేది మన బాడీకి లభించదు. మన బ్రెయిన్‌కి ఆ హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవ్వదు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మనము ఎంచక్కా సూర్యకిరణాలు మన బాడీ మీద పడేలాగా చేసుకోవాలి. సన్ రేస్‌లోకెళ్ళాలి. ఎండలో కొద్దిసేపు నడవాలి. ఎండలో కొద్దిసేపు పని చేసుకోవాలి. సో, అప్పుడు మాత్రమే మనకి ఈ సెరోటోనిన్ అనేది లభిస్తుంది. ఇంకా ఎక్కడ లభిస్తుంది మనకి సెరోటోనిన్? మనము ఎక్కువ బాడీ ఫిట్‌నెస్ రిలేటెడ్ ఇలాంటి వర్కౌట్స్ చేసినప్పుడు మనకి స్వెట్ రిలీజ్ అవుతుంది కదా! ఇన్ క్లియరింగ్ ఔట్ ఆల్ దట్ స్వెట్, ఆ స్వెట్ అంతా పోగొట్టుకోవడానికి మనము హాట్ షవర్, వేడి నీళ్ళతో స్నానం చేస్తే అప్పుడు కూడా ఈ సెరోటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో, ఇలా అనమాట. ఎయిదర్ సన్ రేస్ ద్వారా, లేదు మేము ఇంట్లో హాట్ వాటర్‌లో స్నానం చేసుకొని కూడా కొద్ది మోతాదులో సెరోటోనిన్ అనేది రిలీజ్ చేసుకోవచ్చు. బట్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ యువర్ వర్కౌట్స్. సో, అలా అనమాట. సో, ఈ 4 హ్యాపీ హార్మోన్స్ గురించి నేను ఏవైతే చెప్పానో ఇవన్నీ మన బాడీకి చాలా అంటే చాలా అవసరం అనమాట. మన బ్రెయిన్‌కి ఎస్పెషల్లీ. మన బ్రెయిన్ కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది కదా! ఇది అందరికీ తెలుసు. సో, ఈ కెమికల్స్ అన్నీ కూడా దాని రియాక్షన్ అనేది మన బాడీ మీద కంపల్సరీ ఉంటుంది. సో, ఇప్పుడు మనము ఈ 4 హ్యాపీ హార్మోన్స్ మన బాడీలో తగు మోతాదులో ఎంత రిలీజ్ అవ్వాలో అంత రిలీజ్ అయ్యాయనుకోండి, ఈ హ్యాపీ హార్మోన్స్‌కి ఆపోజిట్ హార్మోన్స్ కూడా ఉంటాయి కదా! కొన్ని స్ట్రెస్ హార్మోన్స్, కార్టిజాల్ ఇలాంటివన్నీ తగ్గుముఖం పడతాయన్నమాట. ఎప్పుడైతే మన బాడీలో కార్టిజాల్ అనేది తగ్గిపోతుందో, అప్పుడు మనము మనకి తెలియకుండానే వి కమ్ ఔట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అనమాట. రిగార్డింగ్ స్లీప్ సైకిల్ రిలేటెడ్ ఇష్యూస్ తగ్గిపోతాయి. మనము ఆటోమేటిక్‌గా అలారమ్స్ లేకుండానే మనకి మార్నింగ్ సరిపడేంత నిద్ర మన బ్రెయిన్‌కి తెలిసి ఆటోమేటిక్‌గా మనకి మెలుకువ వచ్చేస్తుంది. సో, ఇలా అనమాట. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ హార్మోన్స్ యాజ్ వెల్ అలాంగ్ విత్ ద వర్కౌట్స్. మనము ఫిజికల్‌గా చేస్తున్నాము. మన బాడీకి ఎంత కావాలో అంత చేస్తున్నాము. అలాగే మనము మన బ్రెయిన్‌కి కూడా చేయాలి కదా! సో, అందుకోసము ఈ బ్రెయిన్ రిలేటెడ్ వర్కౌట్ కూడా చేయాలనమాట. ఏమేం చెప్పాను? ఒక్కసారి రీక్యాప్ చేద్దాము. ఫస్ట్ వన్ ఈజ్ ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ అనేది కొద్దిమంది చిన్న పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల కూడా ఆక్సిటోసిన్ అనేది జనరేట్ అవుతుందనమాట. ఆక్సిటోసిన్, డోపమైన్, ఎండోర్ఫిన్స్, సెరోటోనిన్. సో, వన్ షుడ్ గివ్ ఏ కంప్లీట్ అటెన్షన్ టు ఆల్ దీస్ 4 హ్యాపీ హార్మోన్స్. సో, ప్రతి ఒక్కరూ ఈ 4 హ్యాపీ హార్మోన్స్ మీద కూడా వర్క్ చేసుకోవాలి. వర్క్ చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలి? మాకేమి తెలీదు అని లేదు కదా! ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ సింపుల్. సెరోటోనిన్ కావాలంటే సన్ రేస్‌లోకెళ్ళండి, లేదా హాట్ షవర్ తీసుకోండి. ఎండోర్ఫిన్స్ కావాలంటే బాడీకి ఫిజికల్ ఫిట్‌నెస్ మీద కొంచెం మూవ్‌మెంట్ ఇవ్వండి, ఆసనాస్ ఎయండి. ఇంకా డోపమైన్ కావాలంటే మీకు మీరు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ప్రేమించుకోవడం అంటే ఏంటి? మీకంటూ మీరు కొద్దిగా సమయాన్ని కేటాయించుకోవడము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లవ్ మ్యూజిక్. నాకు పాటలు వింటూ పని చేసుకోవడం ఇష్టము. వాటితో పాటు కొన్ని లిరిక్స్, నాకు వచ్చిన లిరిక్స్ అయితే పాడుకోవడం ఇష్టము. అలా హ్యాపీగా పాడుకుంటూ, వింటూ అలా పని చేసుకోవడం నాకు ఇష్టము. దట్ రిలీజెస్ దిస్ కైండ్ ఆఫ్ డోపమైన్ అనమాట. ఇంకా మనకు నచ్చిన పని మనం హాయిగా, హ్యాపీగా చేసుకోవడం వల్ల మనకి డోపమైన్ అనేది వస్తుంది. ఇంకా
ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు అవర్ బ్రెయిన్. ఇది ఎక్కడి నుండి వస్తుందంటే మనము మనకి దగ్గర వ్యక్తుల నుంచి ఆర్ పెట్స్ నుంచి తగిన ప్రేమ లభించినప్పుడు మనకి ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ డన్ విత్ రెస్పెక్ట్ టు ద హ్యాపీ హార్మోన్స్. హ్యాపీ హార్మోన్స్ గురించి ఇవాళ నేను హ్యాపీగా మీకు మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. నేను ఈ 4 హ్యాపీ హార్మోన్స్ మీద ఎవ్రీ డే కొద్దిగా టైం అనేది కేటాయించుకుంటానన్నమాట. కొద్దిగా టైము పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను. పిల్లలంటే గుర్తొచ్చిందండోయ్, 3-4 డేస్ నుండి నేను పిల్లల టాపికే మాట్లాడట్లేదు. పిల్లల గురించి మాట్లాడాలంటే జూన్ అయిపోయింది, జూలైలోకి వచ్చాము. సో ఇప్పుడు చాలామంది పేరెంట్స్, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా స్టార్టింగ్లో పిల్లల్ని సమ్మర్ హాలిడేస్ తర్వాత డైరెక్ట్ మనము స్కూల్ బ్యాగ్స్ గురించి, పెన్లు, పెన్సిళ్ళు, షూస్, యూనిఫామ్స్, బుక్స్, ఇలా వాళ్ళ బ్రెయిన్లో చాలా టెన్షన్ అండ్ ఆ ప్రెషర్ నింపేశాం కదా. బట్ మనము అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సింది, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను గమనించుకున్నది ఏంటంటే, వీటి అన్నిటికీ ఎక్స్టర్నల్ థింగ్స్ కంటే కూడా మనము మన పిల్లలతో 10-15 మినిట్స్ టైం స్పెండ్ చేసి వాళ్ళని శారీరకంగా వస్తువుల రూపేణా సిద్ధం చేసే కంటే కొంచెము మానసికంగా కూడా సిద్ధం చేయాలన్నమాట. ఎందుకంటే హాలిడేస్లో చాలా రిలాక్స్డ్గా చిల్డ్ మోడ్లో ఉన్నారు. వాళ్ళకి నచ్చిన ప్రోగ్రామ్స్ చూసేవారు, వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఆడేవారు. ఆల్ ఆఫ్ సడన్ అగైన్ వెన్ దే గో ఇన్ టు దిస్ లూప్ ఆఫ్ సైకిల్, వాళ్ళకి ఆ ప్రెషర్ ఎంత లేదన్నా ఒక 10-15% కంపల్సరీ ఉంటుందన్నమాట. అందుకే మనము వాళ్ళని మానసికంగా కూడా సిద్ధం చేయాలి. మానసికంగా సిద్ధం చేసినప్పుడు మాత్రమే వాళ్ళు ఆ అకాడమిక్ ఇయర్ మొత్తము ఎలాంటి భయాలు లేకుండా, ఎగ్జామ్స్ టెన్షన్స్ లేకుండా, హ్యాపీగా నాలెడ్జ్ గెయినింగ్ మీద ఫోకస్ పెడుతూ, మార్క్స్ వేట లేకోకుండా, ప్లీజ్ మార్క్స్ ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి, మార్క్స్ వద్దు మనకి. నాలెడ్జ్, హౌ మచ్ నాలెడ్జ్ వీఆర్ గెయినింగ్, ఇవాళ నేను ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను అన్న దాని మీద పిల్లల్ని మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఇలా అనమాట పిల్లల గురించి. ఇది ఒక పాయింట్. నేను 3-4 డేస్ నుండి పిల్లల గురించి ఏమీ మాట్లాడట్లేదు. సో పిల్లల గురించి ఈ టాపిక్ మాట్లాడదాం అనుకున్నాను. దట్ ఈస్ వాట్ అనమాట. ప్రిపేర్ దెమ్ ఎమోషనల్గా వాళ్ళని స్ట్రెంగ్త్ బిల్డ్ చేసేలాగా ప్రిపేర్ చేయండి. ఇంకా సో నేను చేసుకుంటూ వచ్చాను నా వర్కౌట్స్, ఎక్సర్సైజెస్, ఆసనాస్, వార్మప్స్. అయ్యో, 3-4 డేస్ నుండి ఎంత గాలి అండి బాబోయ్! ఎంత గాలి అంటే డోర్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కడొచ్చి బద్దలు కొట్టేసుకునిద్దో అన్నంత గాలి వచ్చేది. ఇవాళ గమనించారా, నాకు చెమటలు అట్లే చిందిస్తున్నాను నేను. అస్సలు కొంచెం కూడా గాలి అనేది లేదు ఇవాళ వాతావరణంలో. సో నేను వర్కౌట్స్ చేస్తున్నప్పుడు నాకు బాడీ మొత్తం చెమటలు పట్టేశాయన్నమాట. ఆబ్వియస్లీ మనము వర్కౌట్స్ చేసేటప్పుడు మన బాడీకి చెమట అనేది పట్టనివ్వాలి. చెమట పట్టినప్పుడు మాత్రమే మనకి ఆ లోపల ఉన్న చెడు ఏదైతే ఉంటుందో, అన్నెసెసరీ టాక్సిన్స్ అన్నీ మన బాడీని ఏవైతే ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయో అవన్నీ మనము ఇది చేసుకోగలం అన్నమాట. సో ఇంకా సర్వికల్ క్యాన్సర్ దగ్గరికి వచ్చేద్దాం. సర్వికల్ క్యాన్సర్ అసలు ఇది ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది? దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ దట్ వన్ మైట్ హ్యావ్. ఈవెన్ నాకు కూడా, నేను దీని గురించి రీసెర్చ్ చేయకముందు నాకు కూడా వీటి గురించి ఇలాంటి అనుమానాలే ఉన్నాయి. నేను ఎప్పుడైతే మా మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయి ఉందో అప్పుడు నేను అసలు ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి, ఎప్పుడు ఏది ఎవరికి రావచ్చు, రాకుండా ఏం చేయాలి, ఎందుకు చేసుకోవాలి, ఇది ఏ ఏజ్లో వస్తుంది, ఇలా చాలా టైం నేను చిన్నపిల్లలు ఉండి వాళ్ళు నిద్రపోయే టైం అంతా నేను వీటిపైనే రీసెర్చ్ చేసేదాన్ని అనమాట. సో ఈ రీసెర్చ్ చేసిన నాలెడ్జ్ షేర్ చేసుకోవడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను. అదర్ దాన్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ నెగటివ్ ఇంటెన్షన్ ఆర్ ఎనీ
ఏమంటారు ఎనీ సెకండరీ ఇంటెన్షన్స్ ఏమీ లేవు నాకు. ఓన్లీ ప్రైమరీ ఇంటెన్షన్ ఈజ్ టు షేర్ ద నాలెడ్జ్ వాట్ ఐ హ్యావ్ గాట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. దట్స్ ఇట్. సో అలా ఈ నాలెడ్జ్ షేరింగ్లోకి వస్తే నేను ఈ సర్వికల్ క్యాన్సర్ గురించి నేను చేసిన రీసెర్చ్లో కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ ఆన్ చేస్తాను ఇవాళ. సో ఈ సర్వికల్ క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్. సో గర్భాశయ క్యాన్సర్ అన్నప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఎవరికి రావచ్చు అని. సో యు ఆర్ రైట్, మీరు 100% రైట్. ఎందుకంటే గర్భాశయ క్యాన్సర్స్ మహిళల్లో ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది? అసలు సర్విక్స్ అంటే ఏంటి? సర్విక్స్ అంటే గర్భాశయం అన్నమాట. గర్భాశయానికి కనెక్టింగ్ ఉంటుందన్నమాట. మన వజైనాకి మధ్యలో ఈ సర్విక్స్ ఉంటుంది, లోయర్ బాడీ ఆఫ్ యూటరస్. సో ఈ గర్భాశయానికి మన వజైనాకి మధ్యలో ఈ సర్విక్స్ అనేది ఉంటుంది. ఈ సర్విక్స్కి ఎప్పుడైతే దెర్ ఈస్ ఎ వైరస్ కాల్డ్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్, ఈ హై ఇంటెన్సిటీ హై రిస్క్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఎప్పుడైతే మన బాడీలోకి త్రూ అవర్ వెజైనా త్రూ అవర్ సర్విక్స్ ఎంటర్ అవుతుందో అక్కడ సర్విక్స్ దగ్గర ఉన్న సెల్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నియంత్రణ కోల్పోయి ర్యాపిడ్గా గ్రో అవ్వడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు మనము ఈ వైరస్ చేత అటాక్ కాబడి మనకి ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది వస్తుంది. సర్వికల్ క్యాన్సర్ నుంచి మనం ఎలా గుర్తించాలి, అసలు అది ఉందని ఎలా తెలుస్తుంది అంటే, సర్వికల్ క్యాన్సర్ సిమ్టమ్స్ అనేవి స్టార్టింగ్ స్టేజెస్లో చాలా వరకు మనకి కనిపించవు. కనిపించనంత మాత్రాన అది నివారణ చేయలేమా అంటే 100% చేయగలము. ఎలా అంటే మనము సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు వీటిల్లో ఈ హెచ్పివి వైరస్కి ఎవరైనా గురయ్యారు అని తెలుసుకోవడం ఎలా అంటే కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట. ఏంటి ఈ సిమ్టమ్స్ అనేవి ఇగ్నోర్ చేయకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. బ్లీడింగ్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్, సెక్షువల్ ఇంటర్కోర్స్ టైంలో బ్లీడింగ్ ఉంటుంది. పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ ఉంటుంది. పోస్ట్ మెనోపాజ్ తర్వాత కూడా బ్లీడింగ్ కనిపిస్తుందన్నమాట. ఇంకా ఎక్సెస్ పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్ ఆర్ నార్మల్ పెల్విక్ పెయిన్. సెక్షువల్ ఇంటర్కోర్స్ టైంలో అయినా సరే పెల్విక్ పెయిన్ అనేది ఉంటుంది, లేదా నార్మల్గా కూడా మనకి పెల్విక్ పెయిన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనము గమనించుకోవాలి. ఇంకా ఓవర్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉందన్నమాట పీరియడ్స్ టైంలో. సో దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ అనేవి ఇగ్నోర్ చేయకూడదు అనమాట, గమనించుకుంటూ ఉండాలి. అలా గమనించుకొని ఈ హెచ్పివి వైరస్కి ట్రీట్మెంట్ లేదా అంటే 100% క్యూరబుల్. బట్ వెన్ డిటెక్టెడ్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే 100% క్యూరబుల్ అనమాట. సో ఇవాళ రేపు మనము ఇది ట్రీట్ చేయడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెచ్పివి వ్యాక్సిన్స్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఫర్ ద గర్ల్స్ ఏజ్డ్ 9 to 14 అండ్ విమెన్. ఇంకా ఆడపిల్లలకి 9 నుండి 14 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి, ఇంకా ఆడవాళ్ళకందరికీ మనకి వ్యాక్సిన్స్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఈ హెచ్పివి వైరస్ సోకకుండా ఇది ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది అంటే, క్యాన్సర్ సెల్స్ అసలు అవి పుట్టకముందే చంపేస్తుందన్నమాట. ఇట్ స్టార్ట్స్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ద క్యాన్సర్ సెల్స్ ఈవెన్ బిఫోర్ దే ఆర్ బోర్న్. అవి పుట్టకముందే చంపేస్తుందన్నమాట ఈ వ్యాక్సిన్ అనేది. సో మన బాడీ సెల్స్ అనేవి ఎప్పుడైనా ఈ క్యాన్సర్ సెల్ గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది అని అన్నప్పుడే ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇట్ స్టార్ట్స్ ఫైటింగ్ అగెయిన్స్ట్. సో అసలు మనకి ఈ హెచ్పివి వైరస్ అనేది సోకకుండా నియంత్రిస్తుందన్నమాట. సో అందుకోసము మనము ఈ హెచ్పివి వ్యాక్సిన్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. యాక్చువల్గా ఇంకా చాలా మందిలో ఈ హెచ్పివి వ్యాక్సిన్స్ గురించి కొద్ది భయాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ టుడే ఈవెన్ ఐ డిస్కస్డ్ విత్ మై హస్బెండ్.
నేను మా హస్బెండ్‌తో కూడా ఇవాళ డిస్కస్ చేశాను. బికాజ్ మై ఎల్డర్ వన్ ఈజ్ అంటే ఆ ఏజ్ గ్రూప్ రాగానే ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ రాగానే కంపల్సరీ హెచ్‌పివి షాట్స్ అనేవి ఇప్పించాలి అని వి డిసైడెడ్ అనమాట. బికాజ్ ఇవాళ రేపు ఈ వ్యాక్సిన్స్ ఒక్కసారి వేయించుకుంటే ఒక్కసారి ఇన్ ద సెన్స్ ఇట్ 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 డిపెండ్స్ ఆన్ ద వ్యాక్సిన్ టైప్ అనమాట. సో వాటిల్లో కొన్ని రకాలైనటువంటి వ్యాక్సిన్స్ 2 డోసెస్‌లో ఇస్తున్నారు. కొన్ని సింగిల్ డోస్ ఇస్తున్నారు. సో ఇట్ డిపెండ్స్. మనము కరెక్ట్‌గా ఎంక్వైరీ చేసుకొని కరెక్ట్ వ్యాక్సిన్స్ పడేలాగా చూసుకోవాలన్నమాట. సో అలా ఒక్కసారి మనం ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మనకి లైఫ్‌లో ఎప్పుడు కూడా ఈ హెచ్‌పివి వైరస్ వల్ల మనకి సర్వికల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెసే లేవు. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ జీరో అనమాట. సో దేర్ ఈస్ ఎ సర్వే ఆల్సో. ఒక సర్వే చేశారు. 100% ట్రీటబుల్ అనమాట. 100% ట్రీటబుల్ అండ్ ఈ వ్యాక్సిన్స్ 100% ఎఫిషియెంట్‌గా వర్క్ చేశాయి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వ్యాక్సిన్స్. యాజ్ ఆల్వేస్ సెడ్, దేనికి భయపడొద్దు. డోంట్ గెట్ పానిక్ ఫర్ ఎనీథింగ్. దేనికి కూడా పానిక్ అయ్యే కంటే దానికి ఎలాంటి యాక్షన్ ఐటమ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్స్ ఆల్ అబౌట్ సర్వికల్ క్యాన్సర్. ఇంకా ఎవరైనా నా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇవాళ ఇది నా డే 14th ఫిట్నెస్ ఛాలెంజ్. ఎవరైనా నాతో పాటు ఫాలో అవ్వాలి, నాతో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ప్లీజ్ విజిట్ డే 1 ఆన్వర్డ్స్. డే 1, 2, 3 లైక్ దట్ అండ్ సో ఆన్ అంటిల్ 14th డే వరకు ఫాలో అవ్వండి. నేను డైలీ ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, ఒక్కొక్క టైప్ ఆఫ్ హెల్త్ అవేర్నెస్ గురించి, పిల్లల గురించి, పిల్లల స్కూల్ గురించి, స్ట్రెస్ గురించి, హార్మోన్స్ గురించి, పీసీఓడి, పీసీఓఎస్, పిఎంఓఎస్ ఇలా చాలా రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, విమెన్కి, మెన్కి ఎవరికైనా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఇంకా నా లాస్ట్ లాంగ్ వీడియోలో నేను బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. ఇన్ కేస్ ఎవరికైనా కావాలని అనిపిస్తే, ఎవరికైనా షేర్ చేయాలని అనిపిస్తే ఒక్కసారి విజిట్ చేయండి. డే 1 నుండి ప్రాక్టీస్ చేస్తే మీరు ఇవాళ నా డే 14th దగ్గరికి వచ్చే టైంకి మీకు చాలా వరకు ఫ్లెక్సిబిలిటీ అనేది గెయిన్ చేసుకోగలరు అనమాట. సో దట్ ఈస్ వాట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సైడ్. ఇంకా ఇది మలాసన టు పర్వతాసన. పర్వతాసన చేయడం వల్ల మనకి పొట్ట తగ్గుతుంది, హ్యాండ్స్ మజిల్ పెరుగుతుంది, హ్యాండ్స్కి స్ట్రెంగ్త్ వస్తుంది, థై మజిల్స్ తగ్గుతాయి. సో ఇలా అనమాట. ఇంకా ఇప్పుడు నేను డైలీ చెప్తూ ఉంటాను కదా, హెల్దీ వే ఆఫ్ లివింగ్, హెల్దీ లైఫ్ స్టైల్ మీద టార్గెట్ చేయండి, వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది అని చెప్పి. సో దట్స్ వేర్ ఐ యామ్. మీరు చూసారా నన్ను, నేను ఎంత వెయిట్ తగ్గానో. ఐ సీరియస్లీ లాస్ట్ 3 కంప్లీట్ కిలోస్ ఆఫ్ వెయిట్. నేను డే 1 నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ 67. నౌ ఐ యామ్ 64. సో ఆ డిఫరెన్స్ కోసం స్టార్ట్ చేయండి. ఇంకా స్టార్ట్ చేయంగానే నేను నా బాడీకి ఇదివరకటే నేను ఇవన్నీ అలవాటు చేసుకొని ఉన్నాను కాబట్టి నేను విత్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం లైక్ 12 to 13 days టైంలోనే నేను 3 kilos తగ్గాను. బట్ అందరి బాడీ అలా వర్కౌట్ అవ్వకపోవచ్చు. మేబీ మీరు ఇయర్స్ తరబడి ఎలాంటి ఫిట్నెస్ ఛాలెంజెస్, ఎలాంటి వర్కౌట్స్ చేయకుండా ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి నేను ఇవాళ 3 kilos తగ్గాలి, 5 kilos తగ్గాలి అని టార్గెట్స్ పెట్టుకుంటే వీ ఎండెడ్ అప్ ఇన్ ద నెగటివ్ ఇంపాక్ట్. మనకి ఆ నెగిటివిటీ పెరిగిపోయి మనము ఇంత ఎఫర్ట్ పెట్టినా కూడా వెయిట్ ఎలాంటి డిఫరెన్స్ లేదు, తగ్గలేదు అని చెప్పి మనము క్విట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో స్లోగా, గ్రాడ్యువల్గా, హ్యాపీగా డే 1తో స్టార్ట్ చేసి కొద్ది కొద్దిగా ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళ్తే మనకు తెలియకుండానే మనము వెయిట్ లాస్ అనేది చూస్తాము. ఇంకా వీ హ్యావ్ టు ప్రాక్టీస్ హెల్దీ వే ఆఫ్ ఈటింగ్. హెల్దీ వే ఆఫ్ ఈటింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హెల్దీ వే ఆఫ్ ఈటింగ్ అంటే ఏం తినాలి, ఎలా తినాలి అన్న దాని గురించి నేను డైలీ కొద్ది కొద్దిగా చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా డీటాక్స్ డ్రింక్స్ మన డైలీ లైఫ్లో ఎలా భాగం చేసుకోవాలి అన్న దాని గురించి కూడా నేను
ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. డీటాక్స్ డ్రింక్స్ ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, రోజు ఒక్కొక్క చేంజ్ చేసుకోవడమైనా ఓకే. లేదా మేము అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ కొడతాము అనంటే, అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ కొట్టినప్పుడు ఏమవుతదంటే, ఇప్పుడు మనకి ఒకటి పడలేదనుకోండి, ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొరియాండర్, పుదీనా ఇలా గ్రీన్ జ్యూసెస్ తాగాలి అని అనుకున్నాను. నేను ఒకటే రోజు కొరియాండర్, పుదీనా, కర్రీ లీవ్స్ ఇలా అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ కొట్టాననుకోండి, ఏదైనా ఒక్క ఎలిమెంట్ నా బాడీకి సెట్ అవ్వలేదు, సూట్ అవ్వలేదు అనంటే, హ్మ్, ఏ ఏ దాని వల్ల నాకు ఈ రియాక్షన్ వచ్చింది అన్నది మనకి తెలియకపోవచ్చు కదా! సో, ఒక్కొక్కటి ట్రై చేయడం వల్ల మన బాడీకి అది సెట్ అవుతుందా? సెట్ అవ్వట్లేదా? ఆహ్, మన గట్ ఇంప్రూవ్ అవుతుందా? ఇలా మనము తెలుసుకునే ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట. సో, దాని పరంగా మనము చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. ఇంకా నేను చేసుకుంటూ ఇక్కడ ఆహ్, శలభాసన దగ్గరికొచ్చాను. శలభాసనాలో 2 రకాలైనటువంటి శలభాసనాలుంటాయి. ఒకటి అర్ధ శలభాసన, ఒకటి సంపూర్ణ శలభాసన. నేను అర్ధ శలభాసన చెయ్యట్లేదిక్కడ. పూర్ణ శలభాసన చేశాను. ఇది ఇంకా ధనురాసన. ధనురాసనలో చాలామంది వరకు నేను గమనించింది పొట్ట ఉన్నవాళ్ళు అంటే సిజరిన్ చేసిన వాళ్ళు పూర్ణ ధనురాసన వేయలేరు. కొద్దిమంది వేస్తారు. కానీ నా వరకు నాకు 2 సిజరిన్స్ అవ్వడం వల్ల సిజరిన్ స్టిచెస్ ఎక్కడ స్ట్రెచ్ అవుతాయో అన్నట్లు నేను పూర్ణ ధనురాసన వేయలేననమాట. నాకు ఆ భయం ఇంకా అలాగే ఉండిపోయింది. సో, అలా. సో, ఇది భుజంగాసన, కోబ్రా పోజ్ అంటారు కదా! సో, భుజంగాసన చేయడము. నెక్స్ట్ ఇలా ఆసనాస్ అన్నీ చేసుకోవడం అనేది మన డైలీ లైఫ్‌లో యాడ్ చేసుకోవడం అనేది చాలా అవసరం ఇవాళ రేపు. ఎందుకంటే ఎర్లీ హార్ట్ అటాక్స్, ఎర్లీ కిడ్నీ ఫెయిల్యూర్స్, ఎర్లీ ఫ్యాటీ లివర్స్, ఎర్లీ లివర్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా! సో, వాటన్నిటి నుండి మనము హెల్తీగా అవ్వాలి అనంటే ఎంతో కొంత టైం కేటాయించుకొని ఇప్పుడు నా వీడియోలో ఉంది. ఇది ఒక 30-40 మినిట్స్ అనుకోండి. కొన్ని ఎక్సర్‌సైజెస్ మీకు అవసరం లేదు అని అనుకున్నవి స్కిప్ చేసేసి, మిగతా అవి ఫాలో అవ్వండి. ఎందుకు మీరు టైం స్పెండ్ చేసుకోలేరు? ఇప్పుడు నేను చెప్పే కామెంటరీ వింటూ అయినా ఫాలో అవ్వచ్చు. లేదు మాకు ఈ కామెంటరీ ఇష్టం లేదు, మాకు వద్దు అంటే మేబీ యూ కెన్ హ్యావ్ ఎ చాయిస్ ఆఫ్ ప్లేయింగ్ యువర్ ఓన్ ఇంట్రెస్టెడ్ సాంగ్స్ లేదా మీకు నచ్చిన ఏదైనా మాధ్యమాన్ని ఎంచుకొని ఎవ్వరి ప్రాక్టీసెస్ ఫాలో అయినా కూడా ఓకే. నాదే ఫాలో అవ్వాలి, నాదే చేయాలని నేను చెప్పను. మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మీకు ఇష్టమైన ఎలాంటి మాధ్యమాన్ని ఎంచుకున్నా సరే, మీరు మీ బాడీని మూవ్ చేయండి. దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. నేను దానికోసము మోటివేషన్ ఇస్తున్నాను తప్పితే మీరు హెల్తీగా ఉండడం కోసం మోటివేషన్ ఇస్తున్నాను తప్పితే ఇంకోటి మోటివేషన్ మాత్రమే ఇవ్వగలమండి మనము ఎవరమైనా. ఎవరు చేయాలి? మనమే చేయాలి. మనకి మనమే చేసుకోవాలి. పక్క వాళ్ళు ఎంతసేపు చెయ్యండి అని మాత్రమే చెప్పగలరు. ఇప్పుడు నేనున్నాను, చెయ్యండి అంటే ఎవరు చెయ్యరు కదా! సో, అందుకే నేను చేసి చూపిస్తున్నాను. సో, నేను చేసి చూడడం వల్ల అట్‌లీస్ట్ కొంతమంది నన్ను ఫాలో అయ్యి మేబీ నాతో పాటి డే 1 నుండి మేము కూడా ఇలాగే హెల్తీగా ఎంత వీలైతే అన్ని డేస్ ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ కంప్లీట్ చేసుకోవాలి అన్న గోల్ ఆర్ ఎయిమ్ ఉంటే ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ విత్ మీ. ఎల్స్ also your wish, that is fine, but make sure that your body is undergoing any sort of workouts. వాకింగ్ అయినా సరే, స్కిప్పింగ్ అయినా సరే, ఆసనాస్ అయినా సరే, లిటిల్ బిట్ ఆఫ్ ఒక 10-15 మినిట్స్ ఆఫ్ వార్మప్స్ అయినా సరే, ఎనీథింగ్ యూ డూ, బట్ జస్ట్ డూ అంతే. ఇంకా నేను రోజు చెప్తూ ఉంటాను, సర్కాడియన్ రిథమ్ ఫాలో అవ్వండి. మన జీర్ణ వ్యవస్థ ఎలా వర్క్ అవుతుంది అంటే మన కాలచక్రము సూర్యోదయం తర్వాత మనకి ఆ క్రియలు అనేవి ఎనేబుల్ అవుతాయన్నమాట.
సూర్యాస్తమయం తర్వాత ఆ క్రియలనేవి డీయాక్టివేట్ అయిపోతాయి. డిసేబుల్ అయిపోతాయి. సో, మనము దానికి అనుగుణంగా మన జీవన వ్యవస్థను మార్చుకోవాలి. మన జీవన విధానాన్ని దానికి అనుకూలంగా మనం మలుచుకోవాలి. ఇంకా నేను నిన్న ఫుడ్ ఆహ్, హెల్తీ ఫుడ్ ఇంకా కలుషితం లేనటువంటి స్వచ్ఛమైన ఆహారము, స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన పెరుగు వీటి గురించి డిస్కస్ చేశాను. యాక్చువల్‌గా మాకు చిన్నతనంలో గేదెలుండేవనమాట. ఎనుములంటారు గదా! గేదెలుండేవి, ఎనుములుండేవి. మేము ఇంటింటికి వెళ్ళి పాలిచ్చేసొచ్చేవాళ్ళము. ఒక్కొక్కసారి పాలు ఒక్కొక్క గేదె ఇచ్చేది కాదు. ఆహ్, ఇప్పుడు 4 ఎనుములున్నాయనుకోండి. నాలుగిట్లో ఒక్కొక్కసారి దూడ తాగేసి ఎళ్ళిపోయేది ఒక ఎనుము దగ్గర. మిగతా 3 మాత్రమే ఇచ్చినప్పుడు మనము కౌంట్ ఉంటుంది కదా! ఇన్ని హౌసెస్‌కి మనము సప్లై చేయాలనన్నప్పుడు, అప్పుడేమయ్యేదంటే ఒక ఇద్దరు ముగ్గురికి తక్కువొచ్చాయన్నమాట. సో, అప్పుడేం చేస్తాము, ప్రతి పాల వ్యాపారి కానీ, ప్రతి పాలమ్మేవాళ్ళు కూడా ఇది కంపల్సరీ చేస్తారు. చెయ్యరు అంటే అది అబద్ధం అవుతుంది. సో, 1 ఆర్ 2 గ్లాసెస్ ఆఫ్ ఎక్స్‌ట్రా వాటర్ యాడ్ చేయాల్సొచ్చేది. బికాజ్ వి డోంట్ నో లైక్ హౌ టు మేనేజ్ కదా! అప్పటి రోజులలో. ఇప్పుడు తలుచుకుంటే హౌ సిల్లీ కదా! మేబీ వి కెన్ బై ఫ్రమ్ సమ్‌వన్ అండ్ వి కెన్ సెల్. మనం ఎవరి దగ్గర నుండైనా తెచ్చుకొని వాళ్ళకి వాల్టికి పని జరపొచ్చు. అలా అనిపిస్తుంది ఇప్పుడైతే ఆలోచిస్తే. బట్ అవాల్టికి అలా చేశాము. నాకు అలా చేసినా కూడా అట్‌లీస్ట్ మన పశువుల్ని, మన గేదెల్ని మనము స్వచ్ఛమైనటువంటి వరి గడ్డి వేసి, స్వచ్ఛమైన ఆకుపచ్చ గడ్డి కోసుకొనొచ్చి వేసి, తౌడు ఆహ్, ఆహ్, గానుగల దగ్గర ఆడిచ్చినటువంటి వేరుశనగ చెక్క, ఇంకా వాటికి కొన్ని రకాలైనటువంటి జొన్నన్నము, ఇలా వాటి బోన్స్‌కి కాల్షియం అందేలాగా ఫుడ్ ప్రొవైడ్ చేసి, వాటి నుంచి తీసుకున్న పాల ద్వారా మనకి కూడా ఎంతో కొంత కాల్షియము, ఐరన్ ఇంకా కొన్ని బి12 ఇలా విటమిన్స్ ఇవన్నీ వచ్చేలాగా ఉండేవాళ్ళమనమాట. ఇవాళ రేపు ఆహ్, నా వరకు నేనైతే నాకేమనిపిస్తుందంటే, మీరు ఎన్నైనా నీళ్ళు కలపండి. కానీ కెమికల్స్ వాడొద్దండి. కెమికల్స్ కలపొద్దండి. ఎందుకంటే చిన్న పిల్లలు తాగే పాలు అవి. ఎలాంటి కెమికల్ వాళ్ళ బాడీ మీద, లివర్ మీద, కిడ్నీస్ మీద, హార్ట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో మనకి తెలీదు. సో, అట్‌లీస్ట్ పాలు ఒక్కటి పిల్లలు తాగేటువంటి పాలు ఒక్కటి కలుషితం కాకూడదని నేను ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేడుకుంటున్నాను. అట్‌లీస్ట్ అలా ఎవరైనా చేసేవాళ్ళు కొంచెం ఆలోచించి దాని గుండా ఏమొస్తుంది మనకి? మనం ఎంత ఆర్జించగలము దాని నుండి? అవతల చిన్న పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు ఎంత కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారో మన ఊహకు కూడా అందదనమాట. రేపొద్దున కిడ్నీ ఫెయిల్యూర్స్ అయినా, డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చినా, ఇంకా గట్ హెల్త్ అనేది చాలా పాడైపోతుందనమాట. గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా! ఏవైనా కెమికల్ అనేది మన బాడీలోకెళ్తే ఫస్ట్ రియాక్షన్ వచ్చేది మన గట్ మీద. మన గట్ మైక్రోబయోమ్ అనేది దెబ్బతింటుందనమాట. నేను నిన్న ఒక సర్వే చూశాను. గట్ మైక్రోబయోమ్ అనేది మనకి ఏదైనా ఒక పాలిప్ అంటే మన గట్టులో ఏదైనా ఒకటి పుండులాగా కానీ, ఒక కురుపులాగా కానీ వస్తే దాన్ని రిమూవ్ చేసి దానికి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి నియర్లీ 10 ఇయర్స్ టైం పడుతుందంట. దాని నుండి మన గట్ కంప్లీట్‌గా రికవర్ అవ్వడానికి. సో, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మన గట్ ఎంత డెలికేట్ అండ్ సెన్సిటివో. సో, నా ఎక్సర్‌సైజెస్ అండ్ మొత్తం అయిపోయింది. ఐ యామ్ డన్ ఫర్ ద డే. థాంక్ యూ.